హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్లాజో ప్యాంటుకి జోబీ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లాజో ప్యాంటు ఎలా కుట్టాలో కూడా దీంట్లోనే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. జోబీ ఎలా వేయాలో ఒకసారి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా ఆపోజిట్గా వేసుకున్న తర్వాత అటు పక్క నుంచి పైన క్లాత్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అట్లా ఆపోజిట్గా అట్లా దానిపైన నుంచి పెట్టి కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా కుట్టుకోవచ్చు మనము. ప్యాంట్కి పాకెట్ ఎక్కువగా చాలామందికి రాదు, అందుకే మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, అటుపక్క నుంచి ఒక 7 ఇంచులు క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇట్లా ఆపోజిట్ సైడ్కి కుట్టాలి. కుట్టిన తర్వాత 2 ఆపోజిట్గా పెట్టి దాన్ని జాయిన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చిన్నదిగా వస్తుంటే దాన్ని వెడల్పుగా చేసుకునైనా చూడొచ్చు మీరు. ఫోన్ కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి అలా వస్తుంది. అట్లా ఈజీ మెథడ్లో కుట్టేయచ్చు ఫ్రెండ్స్. ఏ రిమార్క్ అయితే ఏముండదు, బాగా నీట్గా వచ్చేస్తుంది. కుచ్చు గిచ్చు ఏం రాదు, నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా ఎండ్ దాకా చూడండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లాజో ప్యాంట్ అండి ఇది. రెడీమేడ్గా ఎక్కువగా ఇప్పుడు టాప్స్ పైకి వస్తుందా అట్లాంటి ప్యాంట్ అండి అన్నమాట. చూడండి, ఇట్లా ఆపోజిట్గా వేసుకున్న తర్వాత మొత్తం అవుట్లైన్ అనేది కుట్టాలి. అట్లా వస్తుంది అన్నమాట. వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు ఇట్లా చూపిస్తున్నాను. పాకెట్ ఇట్లా వస్తుంది కుట్టేసిన తర్వాత. దాన్ని ఇట్లా ఆపోజిట్గా వేసుకొని అట్లా కుట్టాలి. కుడివైపుకు పాకెట్ అనేది కుట్టాలి. అదొక్కటి మీరు చూసుకున్న తర్వాత ఎక్కడ కుడివైపు వస్తుందో అక్కడ కుట్టాలి పాకెట్ని, అప్పుడు నీట్గా ఉంటుంది. అదొకటి మనం జాగ్రత్తగా కుడివైపుకి వచ్చేటట్టే చూసుకొని కుట్టాలి ఫ్రెండ్స్. నేను ఒకసారి కుడితే ఎడమవైపుకి వచ్చేసింది. అట్లా మీరు కూడా మిస్టేక్ చేయొద్దండి. అందుకే కింద పెట్టి క్లాత్ని చూపిస్తున్నాను కరెక్ట్గా వస్తుందని. ఇది వచ్చి కాళ్ళ దగ్గర మడుస్తున్నాను. కాళ్ళ దగ్గర కాదండి ఇది, ప్లీజ్. ఇది వచ్చి పిస్తా దగ్గర అండి. డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా బాగా అర్థమవుతుంది మీకు. స్కిప్ చేస్తే నీట్గా అర్థం కాదు మీకు. ఈ వీడియో చాలా ఈజీ అవుతుంది. ఇది వచ్చి నడుం పట్టికి జాయింట్ వేసేస్తున్నాను. అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొక వీడియో అయినా చేసి చూపిస్తాను నీట్గా. కాళ్ళ దగ్గర 1 ఇంచు వదిలేసి 7.5 లూజ్ పెడుతున్నాను. లాస్ట్కి వీడియో ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లాగా పిస్తా దగ్గర జోబ్ ఎలా వస్తుందో నీట్గా ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్. ఎక్కడే కానీ ముడత గిడత అనేది ఏం రాకుండా, బయటికి కనపరాకుండా క్లాత్ కూడా ఇలా కుట్టేశాను. బాగా నచ్చిందని